అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, మీ మనసులో కోరికలు వెంటనే త్వరగా ఒకటి తర్వాత ఒకటి తీరిపోవాలి అనుకున్నప్పుడు, కాగితం మీద ఈ చిన్న మంత్రాన్ని రాసి చూడండి ఫ్రెండ్స్. డెఫినెట్‌గా మీకు 5 రోజుల్లోనే మీ కోరిక అనేది తీరిపోతుందనమాట. నమ్మి నమ్మకంతో ఈ చిన్న మంత్రాన్ని రాసి ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేసి చూడండి. తర్వాత రిజల్ట్ అయితే మీరే చూస్తారనమాట. కొంతమంది కొన్ని విషయాలనైతే అందరితో షేర్ చేసుకుంటారు. కానీ కొన్ని విషయాలు మాత్రం అలానే మనసులో దాచేసుకుంటారనమాట. ఏమో ఒకవేళ వాళ్ళకి చెప్తే వేరే వాళ్ళకి చెప్తారేమో, లేదంటే మనల్ని తక్కువ చేసి చూస్తారేమో, నువ్వు అలా ఇలా అని చెప్పి మనల్ని తక్కువగా చేసి మాట్లాడతారేమో, హేళన చేస్తారేమో అని చెప్పి ఒక భయం అనేది మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఆ సమయంలో మనం ఏం చేయాలో అస్సలు తెలియకుండా ఉంటుందన్నమాట. అప్పుడు మనకు గుర్తొచ్చేది ఆ భగవంతుడు. ఎవ్వరికీ చెప్పుకోలేని సమస్యలు, కోరికలు, బాధలు, కష్టాలు ఏవైనా సరే మనం అన్నీ ఆ భగవంతునితో పంచుకోవచ్చు. ఎంత సమస్య వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా సరే, ఎవరితో చెప్పుకోవాలో తెలియనప్పుడు మనకున్న ఏకైక స్నేహితుడు ఆ భగవంతుడన్నమాట. కాబట్టి మన కోరికలు తీర్చుకోవడానికి కూడా ఆ భగవంతుడు మనకి ఎలాంటి స్వార్థం లేకుండా మనకి మంచిగా అయితే సాయం చేస్తారు. అదే మనుషులనుకోండి, మనసులో ఏదో ఒక స్వార్థం అనేది ఉంటుందన్నమాట. పైకి ఎంత మంచిగా కనిపించినా కానీ మనసులో ఏదో ఒక మూల స్వార్థం అనేది తప్పకుండా ఉంటుంది. స్వార్థం లేని మనుషులంటే ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరండి. మీరు ఎంత నమ్మిన వారైనా సరే స్వార్థం అనేది నిండైతే ఉంటుందన్నమాట. కాబట్టి స్వార్థం లేని మనకి ఏకైక మిత్రుడంటే ఆ భగవంతుడే అన్నమాట. ఆ భగవంతుడికి మన కోరికలను చెప్పుకున్నట్లయితే ప్రతిదీ కూడా తీరిపోతుంది. ఇంకా మనం మన అమ్మకైతే ఎలా అయితే అన్నీ చెప్పుకుంటామో, అలానే వారాహి అమ్మవారిని కూడా అమ్మలాగా అనుకొని, అమ్మకి చెప్పలేని విషయాలను కూడా వారాహి అమ్మకి చెప్పుకోవచ్చనమాట. ఇలా చెప్పుకోవడం వల్ల అమ్మవారు స్వయంగా మన ఇంటికి వచ్చి, అమ్మ స్థానంలోనే ఉండి, అమ్మ రూపంలో మనకి సాయం అనేది చేస్తారు. అది ఎలా అయినా సరే వచ్చి మనకి సాయం చేస్తారన్నమాట. ఇలానే ఈ రూపంలో, ఈ సమయంలోనే రావాలని కాదండి. అమ్మవారు ఎటువైపు నుంచి వస్తారో తెలీదు. ఏ రూపంలో వస్తారో తెలీదు. ఒక మెరుపు వేగంలో వచ్చి మనకి ఒక చిన్న మ్యాజిక్ అనేది జరిపిచ్చేస్తారనమాట. ఆ మ్యాజిక్ వల్ల మన జీవితమే అద్భుతంగా అయిపోతుంది. ఎలా అయితే ఆకాశం నక్షత్రాలు మిలమిలా మెరుస్తూ ఉంటాయో, అలానే మన జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుందనమాట. అది ఒక్క అమ్మవారి రాక మన జీవితంలోకి వచ్చిన వెంటనే మన జీవితం అసలు ఇక చెప్పలేమన్నమాట. అంత చక్కగా అయిపోతుంది. మరి మనం చేయాల్సింది ఏంటో ఇప్పుడు మనమైతే తెలుసుకుందామా? ఈ పరిహారం చేసేటప్పుడు మాత్రం ఇల్లనేది నీట్‌గా క్లీన్ చేసుకొని, మీరు కూడా తలస్నానం చేసి నీట్‌గా ఉండండి ఫ్రెండ్స్. ఈ పరిహారం ఎప్పుడెప్పుడు చేయాలంటే సోమవారం కానీ, లేదా గురువారం కానీ, మంగళవారం కానీ, శనివారం కానీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సోమవారం, గురువారం, మంగళవారం, శనివారం ఈ 4 రోజుల్లోనే చేయాలన్నమాట. ఇప్పుడు ఈ రోజుల్లో కుదరని వాళ్ళు వచ్చే వారం చేసి చూడండి. ఎందుకంటే 4 రోజులు చేయొచ్చు కాబట్టి ఎప్పుడైనా కూడా ఖచ్చితంగా ఒక రోజు అనేది వీలనేది ఉంటుందన్నమాట. ఆ రోజుల్లో ఒకరోజు మీకు ఎప్పుడైతే వీలుగా ఉంటుందో ఆ రోజు ఇల్లు అనేది క్లీన్‌గా చేసుకొని, మీరు కూడా నీట్‌గా తలస్నానం చేసుకొని, మీ చేతనైనంత నైవేద్యం ఏదైనా సరే అమ్మవారికి కానీ, లేదా మీ ఇష్ట దైవానికి కానీ సమర్పించుకొని, ఒక 5 పేపర్‌లయితే తీసుకోండి ఫ్రెండ్స్. అవి చిన్నవా, పెద్దవా అనేది మీ ఇష్టం అన్నమాట. ఇప్పుడు నేను మంత్రం అయితే చూపిస్తాను కదా! ఆ మంత్రాన్ని బట్టి అనే మీరు పేపర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఒక వైట్ పేపర్ అనేది తీసుకొని, అందులో మీరు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని రాయాలి. ఆ మంత్రం ఏంటి అంటే, ఓం శ్రీ మహాలక్ష్మి దేవియే నమః. 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 ఓం శ్రీ మహాలక్ష్మి దేవియే నమః అన్న ఈ మంత్రాన్ని 5 పేపర్లు అని చెప్పాను కదండీ. 5 పేపర్‌లో అయితే ఓం శ్రీ మహాలక్ష్మి దేవి అని నమః అని చెప్పి రాసుకోవాలన్నమాట. అలా రాసిన 5 పేపర్‌లని మీ ఇష్ట దైవం కానీ, లేదంటే వారాహి అమ్మవారి ముందు కానీ, లక్ష్మీదేవి ముందు కానీ పెట్టి, మీ మనసులో కోరిక ఏదైతే ఉందో దాన్ని చెప్పుకొని, ఆ తరువాత 5 పేపర్‌లో ఒక పేపర్ అయితే భగవంతుని దగ్గరే ఉంచేయాలన్నమాట. ఉంచేసి, ఇక రెండవ పేపర్ మీ బీరువాలో పెట్టుకోవాలి. ఇక మూడవది మీ పర్స్‌లో. ఇక నాలుగవది ఏదైతే ఉంటుందో అదొచ్చి మీరు వ్యాపారం చేసే వ్యాపారంలో కానీ, లేదా జాబ్ చేసే దగ్గర కానీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ పెట్టుకోండి. ఇక లాస్ట్‌గా ఐదవది ఏంటి అంటే రావి చెట్టు దగ్గర పెట్టాలండి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఒకటొచ్చి దేవుడి దగ్గరే ఉంచాలి. ఒకటి మీ బీరువాలో, ఒకటి మీ పర్స్‌లో, ఇంకొకటొచ్చి మీరు ఉద్యోగం చేసే దగ్గర కానీ, వ్యాపారం చేసే దగ్గర కానీ పెట్టుకోండి. ఇక లాస్ట్‌గా ఆఖరిదొచ్చి రావి చెట్టు దగ్గర అన్నమాట. ఇలా ఓం శ్రీ మహాలక్ష్మి దేవియే నమః అన్న రాసిన ఈ పేపర్‌ని ఈ 5 చోట్ల పెట్టడం వల్ల మీ కోరిక అనేది 5 రోజుల్లో తీరిపోతుందన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, అక్కడ మీరు దేవుడి దగ్గర పెట్టిన ఆ పేపర్ మీద అక్షింతలు అనేటివి ఎప్పుడూ ఉండాలన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఇలా ఒక్కసారి నమ్మి నమ్మకంతో చేసి చూడండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలైతే వస్తాయన్నమాట. నమ్మకంతో మీరు ఏదైతే కోరిక అనేది కోరుకుంటారో అప్పుడు డెఫినెట్‌గా మీకు చాలా అంటే చాలా త్వరగా రిజల్ట్ అనేది వస్తుంది.
అమ్మవారిని నమ్మి నమ్మకంతో ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి సకల సిరి సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయన్నమాట. లక్ష్మీదేవి ఆశీర్వాదం కూడా పూర్తిగా వాళ్ళపై ఉంటుంది. వాళ్ళకి ఎలాంటి అప్పులున్నా తీరిపోతాయి. మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా వెంటనే తొలగిపోతుందన్నమాట. ఇక చూసారు కదండి, అది ఈ వీడియో. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.